వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాళ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు సామూహిక రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఒంగోలు చక్రం తిప్పిన వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ప్రస్తుతం సైలెంట్ అయిపోవడంతో వైసీపీ నాయకులు షాక్ అయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీకి చెందిన చాలా మంది నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇతర పార్టీలతో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఒంగోలులో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉంది. ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. వైసీపీ మేయర్ సుజాతతో సహా ఆ పార్టీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి సామూహిక రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సమక్షంలో ఒంగోలు మేయర్తో పాటు ఆ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ తీరుతో విసిగిపోయి ఆ పార్టీకి రాజీనామాలు చేశామని ఒంగోలు మేయర్ సుజాతతో పాటు వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఒంగోలులో ఒక్కసారిగా వైసీపీకి ఎదురు దెబ్బ తగలడంతో ఆ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. ఒంగోలుతో పాటు పలుచోట్ల వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతానని తెలిసింది. అయితే ఈ విషయంపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారోనని ఒంగోలు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దిగా రండి మేడం. ఇప్పుడు రేపు 15 ద్వారా రేపు ఇక్కడ మళ్ళీ వాళ్ళు రేషన్ ఆగిపోతుంది, అందరూ ఇబ్బంది పడతారు. ఒకసారి అప్లై కంటే కూడా మాట్లాడారు. చెప్పబోదు ఎట్లా రిజిగ్నేషన్ ఎట్లా అది ఏం చేయాలి వాళ్ళే ఎవరు చూస్తున్నావు గవర్నమెంట్ తెలియాలంటే
ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా 25 మంది మన యొక్క తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు, కోటి ఆశలతోటి. అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు, మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారుపేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు కాబట్టి వారితో కలిసి నడవడానికి మేమందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీరు బాగా అభివృద్ధి చేయించాలని, అలాగే మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మరి మీరు ఇందాక చెప్పినట్లు పోతురాజు కాలువ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే అండర్ డ్రైనేజీ అయితేనేమి, డైలీ వాటర్ ఇచ్చే వాటర్ గురించి అయితేనేమి, ముఖ్యంగా మన ఆఫీస్ బిల్డింగ్, నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ, ఆశ ఇవన్నీ కూడా మీ ద్వారాగా నెరవేరుతాయని, అలాగే మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తారని, అలాగే గతంలో మరి గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు మరి ఈ పార్టీలో చేరి మరి యొక్క డెవలప్మెంట్లో భాగస్వామి కాబోతున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.